హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోమన్స్ అండ్ లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. సో ఫ్రెంచ్ ఫ్రైస్కి మనకి ఇలాంటి పొటాటోస్ కావాలండి. నార్మల్ రెగ్యులర్ పొటాటోస్లా కాకుండా కొంచెం గ్రీనీగా ఉంటాయి. సో అలాంటి పొటాటోస్ తీసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నవి బాగా వస్తాయి. సో ఆ పొటాటోస్ తీసుకుని బాగా పీల్ చేసేసుకుని క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకుని ఒక బౌల్తో వాటర్ తీసుకోవాలి. సో వాటర్ తీసుకున్నాక వాటర్ పక్కన పెట్టి పొటాటోస్ తీసుకోవాలండి. పొటాటో తీసుకుని 4 కార్నర్స్ కట్ చేసుకోవాలి. 4 కార్నర్స్ కట్ చేసుకున్న తర్వాత పొటాటో ఒక షేప్లో ఉంటుంది. సో దాన్ని మనం ఆ కట్ చేసే ఆ లైన్ ఉంటుంది కదండి, ఆ లైన్ అట్లీస్ట్ మనకి ఒక 1/2 ఇంచ్ థిక్నెస్ ఉండాలండి. 1/2 ఇంచ్ ఉంటే ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసినప్పుడు మనకి ఫ్రై అయితే కనుక మనకి అవి లోపలంతా బాయిల్ అయ్యి పై లేయర్ అంతా క్రిస్పీగా ఉంటుందండి. లేదా ఇంకా లావుగా కట్ చేసేసారంటే అవి కష్టం అండి, బాయిల్ అవుతుంది కానీ అంత క్రిస్పీనెస్ అన్నది రాదు, మెత్తగా అయిపోతాయి. సో అది జాగ్రత్తగా చూసుకుని చేయండి, అప్పుడు మీ ఫ్రైస్ చాలా టేస్ట్ ఉంటాయి. సో ఈ ఒక్క టిప్ ఫాలో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నవి ఎక్సలెంట్గా ఉంటాయండి. సో నా చేతిలో ఉన్నాయి చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్, సేమ్ ఇదే స్టైల్లో కట్ చేసుకోవాలండి. మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే కట్ చేసేసామండి కంప్లీట్గా. పక్కన పెట్టుకున్నాం కదండి వాటరు, ఆ వాటర్లో ఈ ఫ్రైస్ అన్నీ వేసుకోవాలి. అలా వాటర్లో వేసుకోవడం వల్ల పొటాటోకు ఉండే స్ట్రెచ్ అంతా పోతుందండి. సో పోయి క్లీన్ అవుతాయి. సో ఆ లోపు మనం ఇక్కడ వాటర్ పెట్టుకుందామండి. స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ పెట్టాను. సో అందులో కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి, టేస్ట్కి సరిపడా. సో వాటర్ అయితే బాయిల్ అయిపోయిందండి. మనకి వాటర్ బాగా పొగొచ్చేటట్టు మరుగుతుంది కదండి, ఆ టైంలో ఈ ఫ్రైస్ అన్నవి ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలి. సో వాటర్లో యాడ్ చేసుకున్నాక అవి కొంచెం వాటర్లో ఒక పొంగు రానివ్వాలండి. ఇది కంప్లీట్గా ఉడకనివ్వకూడదు, జస్ట్ మనకి ఒక 30 to 40% బాయిల్ అయితే సరిపోతుంది. సో బాయిల్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మనం అందులో ఒక పీస్ తీసి దాన్ని చెక్ చేసుకోవాలండి. అది ఒకవేళ కనుక కొంచెం విరిగినట్టు విరిగిందంటే ఇంకా అవి బాయిల్డ్ అయిపోయినట్టేనండి. సో స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని మనం పక్కకు తీసేసుకోవచ్చండి. కంప్లీట్గా ఫ్రైస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇవి కరెక్ట్గా వచ్చినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం. పర్ఫెక్ట్ అండి, కొంచెం హార్డ్గా బ్రేక్ అయింది. సో ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ ఫ్రైస్ అన్నీ కొంచెం చల్లారిన తర్వాత జిప్లాక్ కవర్ తీసుకోవాలండి. జిప్లాక్ కవర్ తీసుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఆ జిప్లాక్ కవర్లో వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రీజర్లో పెడతామండి, సో అందులోకి ఎయిర్ అన్నది వెళ్ళకూడదు. అందుకని జిప్లాక్ కవర్ అయితే బెటరు. సో జిప్లాక్ కవర్ కనుక లేకపోతే కనుక నార్మల్ మన ఏదో ఒక డబ్బాలో పెట్టి అది ఫ్రీజర్లో పెట్టుకోండి. సో జిప్లాక్ కవర్లో పెట్టేసుకుని టైట్గా సీల్ చేసుకోండి, ఎయిర్ వెళ్ళకుండా. సీల్ చేసుకున్న తర్వాత దాన్ని ఫ్రీజర్లో ఒక 3 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. సో 3 అవర్స్ తర్వాత ఫ్రీజ్ అవుతాయి. ఫ్రీజ్ అయ్యాక మనం అవి ఓపెన్ చేసి చూసాక ఇలా ఉంటాయండి. సో నేను ఇవి ఫ్రీజర్లోంచి తీయకముందే నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి. ఎందుకంటే ఈ ఫ్రైస్కి ఆయిల్ బాగా మరిగి ఉండాలి. మనం ఫ్రీజర్లోంచి తీసిన ఫ్రైస్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసేసుకోవాలి డైరెక్ట్గా. ఎందుకంటే ఎంత ఫ్రీజ్ అయి ఉంటే అంత బాగా వేగుతాయండి ఈ ఫ్రైస్, అంత క్రిస్పీగా వస్తాయి. సో పర్ఫెక్ట్గా కూడా వేగుతాయండి. నేను ఇవి వేగుతుండగానే కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రైస్కి సాల్ట్ బాగా పడుతుంది. సో డైరెక్ట్గా ఆయిల్లోనే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ బాయిల్ చేసినప్పుడు నేను లైట్గా యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెమే యాడ్ చేసుకున్నాను. సో ఇవైతే లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాయండి. నేను వీటిని పక్కకు తీసుకుంటున్నాను. గోల్డ్ కలర్ వచ్చాక పక్కకు తీసుకున్నాను కదండి ఫ్రైస్. సో ఆ ఫ్రైస్ని కొంచెం చల్లారనిచ్చి మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడు 2 టైమ్స్ ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ టైమే డైరెక్ట్గా ఫ్రై చేసేసుకుంటే ఫ్రైస్ అన్నవి మాడిపోతాయండి, సరిగ్గా వేగవు, అలాగే లోపల కూడా ఉడకదండి.
సో కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నవి ఎప్పుడు 2 టైమ్స్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. సో 2 మినిట్స్ పక్కన పెట్టుకున్నాక మళ్ళీ రీఫ్రై చేసుకోవాలండి. రీఫ్రై చేసుకుంటే కరెక్ట్ గోల్డెన్ కలర్ వస్తుందండి మనకి ఈసారి. మంచి క్రిస్పీనెస్ వస్తాయి ఫ్రైస్. కేఎఫ్సీ కన్నా మన ఫ్రైసే బాగున్నాయి అంటారండి. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రైస్ ఎంత బాగుంటాయో. సో కేఎఫ్సీలో ఎప్పుడు ఆర్డర్ చేయమండి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్. కంప్లీట్ మన హోమ్ మేడ్ ఫ్రైసే ఎంజాయ్ చేస్తాం మనం. సో ఒక్కసారి హోమ్మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేయండి. చేసి చూసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చినాయి అన్నది. ఒకవేళ కనుక నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ గైస్.